ముందుగా నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ గారికి అండ్ ప్రొడ్యూసర్ సార్ ఎక్కడ సార్ వెళ్ళిపోతున్నారు ఇప్పుడే సార్ మా ప్రొడ్యూసర్ చాన్కి గారు నన్ను ఎంతో నమ్మి నాకు ఈ రోల్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ప్రవీణ్ గారు రాలేకపోయారు, ఆయనకి సమ్ హెల్త్ బాగాలేదంట. ఐ థింక్ త్వరగా బాగోవాలని కోరుకుంటున్నాను. బాగా సెంటిమెంట్ అయిపోయినా సారీ. ఇంత పెద్ద పెద్దలతో నేను ఈ మూవీలో నేను నా ఒక ప్రెజెన్స్ షేర్ చేసుకోవడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ అండ్ లక్ష్మి గారికి, నరేష్ గారికి. సార్ ఇప్పుడు నేను ట్రైలర్ వస్తే గమనించాను ఒకటి, మీరు ఈ ఏజ్లో కూడా అంత హ్యాండ్సమ్గా ఇలా ఉన్నారు సార్ ఆ బియర్డ్లో. ఓకే, విత్ మినీ కూపర్. ఓకే ఓకే సార్. అండ్ అందరి లుక్ చాలా బాగుందండి. నా లుక్ చాలా సాటిస్ఫైడ్ అయినాను. మంచు లక్ష్మి గారిది, నెక్స్ట్ నరేష్ గారిది, అండ్ అభిజిత్ గారిది, అండ్ చేతు గారిది, కృష్ణుడి గారిది, ఇంకా అందరిది చాలా బాగుందండి. అండ్ ట్రైలర్ వచ్చి ఒక బాలీవుడ్ మూవీకి ఏ విధంగా తగ్గకుండా మనం కూడా స్టాండర్డ్స్ వైజ్ కానీ మన థింకింగ్ వైజ్ కానీ మన డైరెక్టర్ టాలెంట్ కానీ ఒక డెఫినెట్లీ ఒక స్టేజ్ నిలబడుతుందని ఈ మూవీ ద్వారా మేము చెప్పడం జరుగుతుందండి. అండ్ మా మూవీని బాగా ప్రమోట్ చేస్తున్నందుకు మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ. సురేష్ అండి, ఇది నా ఫస్ట్ ఫిల్మ్, డెబ్యూ ఫిల్మ్. సో హక్ బంతా అంటే హార్డ్గా వర్క్ చేయాలి, తప్పదు. అండ్ ఐ డిడ్. ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ప్రవీణ్ సత్తారు గారు. సో హీ గివెన్ మీ ఎ బ్రాక్. ఐ మీన్ ఇట్స్ ఎ గుడ్ ప్లాట్ఫామ్ ఫర్ మీ. అండ్ చందమామ కథలు సో తర్వాత నా కెరీర్ వెరీలా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ ఎవ్రీ వన్ సపోర్టెడ్ మీ వెరీ వెల్ ఆన్ ద సెట్స్. అండ్ ఎస్పెషల్లీ ఎవ్రీ ఫంక్షన్లో నన్ను బాగా ప్రమోట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. I just wish the working team production a big success and the whole cast and crew. Thank you. ఇప్పటివరకు చాలాసార్లు మాట్లాడామండి ఈ సినిమా గురించి. అండ్ పర్టికులర్గా ఈ లుక్ చూసిన తర్వాత నేనే షాక్ అయ్యాను అండి. ఇప్పటివరకు చూడలేదు, ఫస్ట్ టైం ఈ ట్రైలర్ చూడగానే చాలా షాకింగ్ ఉంది. అంటే మన తమ్ముడు బాలీవుడ్ అన్నట్టు, బాలీవుడ్ కాదు ఒక హాలీవుడ్ ట్రైలర్లా ఉంది. అండ్ ప్రవీణ్ డెఫినెట్గా మంచి టాలెంటెడ్ డైరెక్టర్ అండి. ఇందులో మీ అందరం చేయటం చాలా ఆనందంగా ఉంది. అండ్ నరేష్ గారు, ఆమన్ గారు, లక్ష్మి గారు, వీళ్ళందరూ అంటే ఇలాంటిది యాక్సెప్ట్ చేయటం, ఇలాంటి ఫిలింని యాక్సెప్ట్ చేయటం, మేబీ కొత్త సినిమాలు, ఇలాంటి సినిమాలు రావడానికి ఒక మంచి నాంది. అండ్ ఈ ఫిలిం సక్సెస్ అవ్వాలని అండ్ డైరెక్టర్ గారికి అండ్ పర్టికులర్గా చైతన్య బోనెట్కి కూడా ఈ సినిమా మంచి కమర్షియల్గా సక్సెస్ రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇక్కడ విచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, మీడియా వారందరికీ నమస్కారం అండి. నా పేరు అభిజిత్. ఇంతకుముందు ఎల్బిడబ్ల్యూలో జేగా చేశాను. ఇప్పుడు చందమామ కథలో అష్రఫ్గా మీ ముందుకు రాబోతున్నాను. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇట్స్ బేసిక్లీ సెన్సిబుల్ సినిమా విత్ కమర్షియల్ టచ్ అండి. అండ్ ఇంత మంచి సినిమాలో నాకు ఆపర్చునిటీ రావడం అనేది ఇట్స్ అ వెరీ లక్కీ. ఐ ఫీల్ వెరీ లక్కీ అబౌట్ ఇట్. ఎందుకంటే నా కెరియర్లో ఎన్ని సినిమాలు చేస్తానో తెలియదు, కానీ చందమామ కథలో చేశానని నేను గర్వంగా చెప్పుకోగలుగుతాను. సో ఐ థ్యాంక్ మై డైరెక్టర్ అండ్ ఆల్సో మై ప్రొడ్యూసర్ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. హలో అండి, ప్రవీణ్ గారికి హెల్త్ బాగాలేకపోవడం కారణంగా ఇక్కడ రాలేదండి. అందుకు మాకేం గొడవలు కాలేదు, రాస్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మాకు ఇలాంటి గాసిపే కావాలి. ఈ సినిమా కంప్లీట్ అయిందండి. మోస్ట్లీ రిలీజ్ మార్చ్ ఫస్ట్ వీక్ అనుకుంటున్నాం. ఆడియో మేబీ ఇన్ కమింగ్ వీక్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీ వన్. మేము అనుకున్న టైంలో, అనుకున్న బడ్జెట్లో కంప్లీట్ చేయడానికి వీళ్ళు సహకరించారు. మన యాక్టర్స్, కో యాక్టర్స్ అందరూ, ఎస్పెషల్లీ లక్ష్మి గారు, నరేష్ గారు. లక్ష్మి గారికి పార్టీ ఇస్తాను కూడా చెప్పాను, తప్పకుండా ఇస్తాను. బికాస్ షీ వర్క్ స్ట్రైట్ ఫర్ మేబీ మోర్ దెన్ 17 hours అండి ఇన్ వన్ డే. సో ఎనీవేస్ థ్యాంక్స్. దట్స్ ఇట్. Oh, that was great. గారికి some clarifications. ఏంటండి? అవునండి, నేనే రాశాను. అది ఆల్రెడీ చేశానండి. నేను చేసిన ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తే డైరెక్ట్ గా చేశారు. ఈగో అంటారు. So finally మాట్లాడుతూనే ఉన్నారు, but one more time. Dear Lakshmi Manchu and the entire Chandamama Kadala bunch, pressu and friends, all of you. ఎక్కడో ఊర్లో మొన్న
చందమామ కథలు చాలా బాగుంటుంది అనుకుంటున్నానంటే ఎలా తెలుసు సినిమా గురించి అన్నాను నేను. అంటే జనరల్గా ఇతర సినిమాలు జనాల్లోకి వెళ్ళడం సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా కష్టంగా ఉంటుంది. అంటే మీనింగ్ భారీ బడ్జెట్లు, భారీ ప్రమోషన్స్. దానికి అసలు వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళ ప్రమోషన్స్ చాలా నచ్చినాయండి, జనాల్లోకి తీసుకెళ్ళిపోయారు సినిమా అన్నారు. కంగ్రాచులేషన్స్ టు ది ప్రొడ్యూసర్ అండ్ ది డైరెక్టర్. ఇవాళ లైవ్ ఈ ట్రైలర్ లాంచ్ చేశాను మా మ్యూజిక్లో. ఎక్సలెంట్ రెస్పాన్స్ వచ్చింది. వెరీ హ్యాపీ. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఒకటే మాట, వాళ్ళు ఈ సినిమా ఏం మీకు నచ్చిందన్న, ఈ ట్రైలర్ చూశారు కదా, అసలు టైటిలే నచ్చిందండి. కరెక్ట్గా చెప్పాలంటే చందమామ కథలు అనే టైటిల్ ఈ సినిమాకి చక్కటి విస్తరాకు, అద్భుతమైనటువంటి అరిటాకు లాంటిది. 16 కూరల కంచం చందమామ కథ. కానీ 16 కూరల్లో కేవలం ఆవకాయ గోంగూర పప్పే కాదు, నూడిల్స్, కాంటినెంటల్, ఇటాలియన్, మెక్సికన్ కూడా ఉంది. మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. సచ్ అ బ్యూటిఫుల్. అంటే మిక్స్ ఆఫ్ ట్రెడిషన్ అండ్ మోడర్న్ థింకింగ్, అందమైనటువంటి ఎంటర్టైనర్ వచ్చింది. అండ్ ఇంకో క్వశ్చన్ అడిగారు పొద్దున, దీంట్లో మీకు లిప్ టు లిప్ కిస్ ఉందట కదా అని. అది ట్రైలర్లో చూసి జనాలు అంటే చెప్పే, తెలుగు వాళ్ళు ఇంగ్లీష్ సినిమా చూస్తే మాత్రం లిప్ టు లిప్ కిస్ ఎంజాయ్ చేస్తారు, తెలుగులో ఎంజాయ్ చేయాలని అడిగా. అంటే తెలుగు అందరూ చేయడం చూసాం, ఈ ఏజ్ లో కూడా నరేష్ గారు చేస్తారని అనుకోలేదు. అదే పాయింట్. తెలుగు కూడా చేసుకోరా లిప్ టు లిప్ కిస్, ఇంగ్లీష్ వాళ్ళే చేసుకోవాలని అడిగారు ఒకటి. రెండోది, మీరు చేస్తున్నారా అన్నారు. 40 ఏళ్ళు దాటితే కిస్ చేయకూడదా, అది కూడా అడిగాను నేను. ఎనీవే సస్పెన్స్, అది కిస్ ఉందా లేదా తర్వాత. కానీ అట్లాగా ప్రతి క్యారెక్టర్, ప్రతి అద్భుతంగా, ఎవ్రీ క్యారెక్టర్ హియర్, ఒక్కొక్కటి ఒక అద్భుతమైనటువంటి కావ్యం. చాలామంది అది ఇది 7 కథలు అంటే కదా, కాదు, ఒకటే కథ ఇది. దాంట్లో ఒక ఎన్ని భాగాలు, 8 భాగాలు కథలు. చాలా డిఫరెంట్ ఫిల్మ్, డిఫరెంట్ ప్రమోషన్స్. మెతుకు పట్టుకుంటే అన్నం ఉడికిందా తెలుస్తుంది ఈ సినిమాకి. ఇవాళ ట్రైలరే మెతుకు. కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ప్రెస్, ఎస్పెషలీ దీని ప్రమోషన్. మీ అందరూ కూడా సహకరించి మంచి సినిమాలు రావాలనే ఆహ్వానాయితీకి ఈ సినిమా మరొక ప్రారంభం అనుకోవచ్చు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు. ఛాలెంజ్ లో చాలా సక్సెస్ఫుల్ గా ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ప్రూవ్ అయ్యారు, ఎందుకంటే చాలా చక్కగా ప్రమోషనల్ యాక్టివిటీస్ అన్ని కూడా చేస్తున్నారు. ఆల్ ది బెస్ట్. వెల్, ఫైనలీ కెన్ వి రిక్వెస్ట్ లక్ష్మి అండి, వెరీ గుడ్ ఈవినింగ్, హ్యాపీ న్యూ ఇయర్. అయినా లేట్గా చెప్తున్నాను కానీ ఇప్పుడే ఫస్ట్ టైం కలుస్తున్నాను మిమ్మల్ని అందరినీ. ఐఎమ్ వెరీ ఓవర్వెల్మ్డ్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత. నాకు చాలా హ్యాపీగా ఉంది టు బీ అ పార్ట్ ఆఫ్ సచ్ అ గుడ్ ఫిల్మ్. ఎప్పుడు సినిమా చేయాలి, మంచి సినిమా చేయాలని అనుకోవడం కాదు, ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ అ గుడ్ సినిమా అని చాలా గర్వంగా ఉంది నాకు. అండ్ ఐ కెనాట్ వెయిట్ ఫర్ ద మూవీ. ఇదిగో అని మళ్ళీ ఊరుస్తున్నారు మా ప్రొడ్యూసర్ గారు. ఎప్పుడు అడిగినా ఎప్పుడు అంటే ఏదో ఒక డేట్ చెప్పి నన్ను మోసం చేస్తున్నారు. బట్ త్వరలో మీ ముందుకు రాబోతుంది. మెయిన్గా ఎస్పెషలీ బికాజ్ ఇట్స్ మనం యూజువల్గా తమిళ్లో అంటాం, తమిళ్లో పిజ్జా సినిమా వచ్చింది, కన్నడలో ఈ సినిమా వచ్చింది, మలయాళంలో ఆ సినిమా వచ్చింది, హిందీలో ఇది వచ్చింది, బెంగాలీలో వచ్చింది, మరాఠీలో వచ్చింది అని. ఈ సినిమా తర్వాత తెలుగులో వచ్చింది ఇలాంటి సినిమా అని తప్పకుండా చెప్తారు అందరూ. అండ్ ఐఎమ్ రియలీ థ్రిల్డ్. నేను ఇంకోటి ఏంటంటే ఇలాంటి సినిమాకి ఒక ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ అని చెప్పాలి. ఇలాంటి సినిమా మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ ఫిల్మ్ కాకుండా ఒక కొత్తతనంతో ఏదో ఒక డిఫరెంట్ ఫీల్ తోటి తీసుకొచ్చిన సినిమా.